అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గం ఈ రాజకీయంలో ఎంతో ప్రాముఖ్యత పోషిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఎక్కడైతే ఓసీ కేటాయించిన టికెట్ను బీసీలు కేటాయించాలని అయితే మాత్రం ఈ రోజు అయితే ఇక్కడ దీక్ష చేపట్టారు. మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు మీ ప్రధానంగా మీ యొక్క ధ్యేయం ఏంటి? మీ బీసీలకు ఎందుకు కేటాయించమంటున్నారు ఈ సీట్ని? విజయనగరం నియోజకవర్గంలో అత్యధిక జనాభా బీసీలు ఉన్నారండి. అందులో యాదవులు కూడా అత్యధిక శాతం, సుమారు 70,000 మంది యాదవులు ఉన్నారు. అందుకనే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లో ఒక్కసారి తప్పించి మిగతా అన్ని ఎన్నికల్లోనే కూడా కేవలం ఓసీ అభ్యర్థులే ఇక్కడ పార్టీలు వారికి టికెట్లు ఇవ్వడం, వారు ఎమ్మెల్యేలుగా చేస్తే మా బీసీలు అందరూ ఓట్లు వేశారు. కాబట్టి ఈసారి మేము ఏం అడుగుతున్నామంటే, విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని మాకు బీసీలకు కేటాయించి అందులో యాదవులకు కేటాయించమని బీసీలందరూ కూడా ముక్తకంఠంతో కోరుతున్నారు. అయితే మీలో ఎవరిని అభ్యర్థిగా, ఒకవేళ బీసీకి టికెట్ ఇచ్చాలంటే ఎవరిని అభ్యర్థిగా ఉంచాలనుకుంటున్నారు? నా పేరు ముద్దాడ మధు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా సుమారు 20 సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో బీసీ సమస్యలపై, బీసీ పోరాటాలపై అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించానని, అలాగే మరొక అభ్యర్థి కూడా ఉన్నారు, బి కాంతారావు యాదవ్ అని, ఆయన కూడా యాదవుల తరపున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ని వారు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోలగట్ల వీరభద్రస్వామి వల్ల మీ బీసీలు అంటున్నారు, బీసీలకి అయితే మొత్తం న్యాయం జరగట్లేదా? అలాగేం లేదండి. ఎన్నోసార్లు వాళ్ళ ఓసీలందరూ కూడా ఎన్నికల్లో నిలబెట్టేటప్పుడు బీసీలు అందరూ కూడా వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, మరి ఓసీలకు ఎలాగైతే మా సహాయ సహకారాలు అందించామో ఒక్కసారి మరి యాదవులకి, ఎందుకంటే విజయనగరం పార్లమెంటరీ పరిధిలో సుమారు 3,20,000 మంది యాదవులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 25,000 మంది జనాభా గల యాదవులు ఉన్నారు ఎక్కువ శాతం. అదే ఒక్క విజయనగరంలో సుమారు 70,000 మంది ఉన్నారు. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం నుంచి యాదవులకు కానీ అవకాశం కల్పిస్తే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా యాదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీపై ఉన్న అభిమానం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తారనే నమ్మకంతో మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ఎక్కడైతే మాత్రం యాదవులకైతే ఈ సీటు కేటాయించాలి, మా యాదవుల ఓట్లు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.